ముందుగా రమేష్కు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు ఇక్కడ ఇంటున్న వాళ్ళందరూ కూడా రమేష్ని పూర్తిగా తీసుకోవాలి, కష్టపడితే సాధించడం ఏది అని చెప్పి ఇవాళ రమేష్ నిరూపించుకున్నాడు. 10వ బ్రాంచ్ అతి తక్కువ సమయంలో పెట్టి మన అన్న గాంధీ చెప్పినట్టు 80 మందికి ఉపాధి ఇవ్వడం అంటే ఇవాళ దేశాన్ని పట్టి పీడిస్తున్నదే మన అన్ఎంప్లాయ్మెంట్. ఇలాంటి సమయంలో ఒక ఉద్యోగిగా కాకుండా ఎంప్లాయీగా కాకుండా ఎంప్లాయీ క్రియేటర్గా మారాలి మీరందరూ కూడా అని చెప్పి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు స్కిల్ యూనివర్సిటీ పెట్టి ఇంజనీరింగ్ చదువుకున్నా ఉద్యోగాలు వస్తలేవు. ఎందుకంటే మనకి ఇంగ్లీష్ రాదు, గ్రామాలకు వెళ్ళి వచ్చి ఇంజనీరింగ్ చదువుకుంటారు, కానీ స్కిల్నెస్ ఉండాలి. అందుకని స్కిల్ యూనివర్సిటీ పెట్టినాం, సెట్విని బలోపేతం చేస్తున్నాం. మా ఆర్ఎన్బి దగ్గర న్యాక్ అనే ఉన్నది, హైటెక్స్ దగ్గర మా డిపార్ట్మెంట్ అది, అలా 800 మంది వేరే దేశాల వాళ్ళకు కూడా నేర్పిస్తున్నాం. ఇలా ఈ విధంగా స్కిల్నెస్ నేర్పించడానికి మన ప్రభుత్వం కట్టుబడుతుంది. ముఖ్యంగా నాయ బ్రాహ్మణ్ పేదవాడు, మా గ్రామం, మా నకరికల్, మా అమ్మ నా సొంత ఊరు దగ్గర పుట్టి ఈరోజు స్వయం కృషితో పైకి వచ్చిందే పాటు మన సేటెడ్ వెంకటేశ్వర్లు నాకు చాలా చిరకాల మిత్రుడు, నకరికల్ వాస్తవుడు. ఆయన కూడా ఈ సందర్భంగా రమేష్ను కూడా వివిధ రంగాల్లో కూడా ప్రోత్సహిస్తున్న వారికి అభినందన తెలియజేసుకుంటూ అందరికీ బోనాల పండుగ అంటే అందరూ కూడా బాగుండాలి. మన ముఖ్యమంత్రి గారు మాంకాళి బోనాలను సాధించను 20వ తారీఖు ముఖ్య అతిథిగా నన్ను భాగ్యలక్ష్మి బోనాలకు నన్ను పొన్నం ప్రభాకర్ అని పిలవడం జరిగింది. అక్కడ ప్రభుత్వం అలాట్ చేయడం జరిగింది. బోనాల పండుగ సందర్భంగా మీ అందరికీ జంట నగరాల తెలంగాణ ప్రజల పెద్ద పండుగ దసరా తర్వాత బోనాల పండుగ శుభాకాంక్షలు. మీరు అందరూ బాగుండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ రమేష్ ఇంకా త్వరలో మరో 10 బ్రాంచులు పెట్టే విధంగా కష్టపడు. మనం ఎందుకంటే నువ్వు ఎంత కష్టపడితే మనం అయిపోయినాం అనుకోవద్దు. మనం అనుకున్నది ఏంటంటే ఇంకా 100 మందికి సాయం చేయాలి, మంచి పని తెచ్చి మంచి పేరు తెచ్చుకోవాలని ఇప్పటికే ఎస్ఆర్హెచ్ ఫ్యామిలీ సెలూన్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈవేళ మరి చూస్తూ ఉన్నాం సెలూన్ షాప్స్ అన్నీ కూడా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. మరి అంచెలంచెలుగా ఎదుగుతూ అది 10వ బ్రాంచ్ ఈరోజు ఓపెన్ చేసుకోవటం అంటే సామాన్యమైన విషయం కాదు. దీని వెనకాల చాలా కృషి ఉంటుంది, చాలా శ్రమ ఉంటుంది. మరి వీటన్నింటినీ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ బిజినెస్ ఎక్స్పాన్షన్, మరి స్వరాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నా, నేను బతికిస్తున్నా, నా తోటి మిత్రులందరూ కూడా బతికిస్తున్నా, ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నా అని చెప్పి గర్వంగా మరి 10వ బ్రాంచ్ ఓపెన్ చేసుకోవడం అంటే చాలా సంతోషంగా ఉంది. మరి సెలూన్ షాపే కాదు, మహిళలు కూడా బ్యూటీ పార్లర్, పెళ్లి కూతురు చేయాలన్నా, ఫంక్షన్ చేసుకోవాలన్నా, ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలంటే కూడా బ్రహ్మాండంగా ఉన్నతమైనటువంటి ముఖ కళలను చూపించే విధంగా కూడా అన్నీ కూడా చేసి చక్కటి వాతావరణంలో వ్యాపారం చేస్తున్న మిత్రులకు అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు.